Pura Local. Join Chirito classes for IIT, JEE and NEET. We have the highest selection rate in JEE and NEET 2022 and 2023. Prepare with India's top-notch faculty. Parent app for regular updates. Separate hostel for boys and girls. Admissions open for classes 11th and 12th. Call us on 73375 31456 73311 65511. Campuses located at Adibhatla, Madhapur and Jubilee Hills. Welcome to Pura Local. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ కేబినెట్ భేటీ, మౌలిక వసతులపై కీలక చర్చ. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలన్న ఈటల. హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైంది. టీచర్లపై లాఠీ చార్జీ చేయడం దుర్మార్గమన్న హరీష్ రావు. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ, భారీగా పట్టుబడిన డ్రగ్స్, కొకైన్, పలువురు అరెస్ట్. హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు మృతి, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతితో ఇవాళ సెక్రటేరియట్ లో మంత్రిమండలి సమావేశమైంది. కేబినెట్ భేటీకి ఈసీ షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో అత్యవసర అంశాలపైనే చర్చించనున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు, పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కల్పించాల్సిన వసతులు, మేడిగడ్డ బ్యారేజీ ఇష్యూ, అత్యవసర అంశాలపై ఈ భేటీలో చర్చించారు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలపై చర్చించవద్దని ఈసీ ఆదేశించింది. ఎన్నికల నిర్వహణ విధుల్లో పాల్గొన్న అధికారులను సైతం ఈ భేటీలో పాల్గొనవద్దని ఈసీ ఆదేశించింది. ప్రజలను మభ్యపెట్టి అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గెలిచిన తర్వాత ప్రజలను పట్టించుకోవడం లేదని బీజేపీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు. హుజూర్ నగర్ పట్టణంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో 10 నుంచి 12 సీట్లు తగ్గకుండా గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పార్టీలకు ఓటు వేయాలా, వాటిని అమలు చేయాలని కొట్లాడే బీజేపీకి ఓట్లు వేయాలి, ఆలోచన చేయాలన్నారు. నిరుద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రస్తావించే శక్తి ప్రేమేందర్ రెడ్డికే ఉందన్నారు. ఆయనను ఎమ్మెల్సీగా గెలిపిస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. అన్ని ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాల్గొన్న బిడ్డగా ఎన్నికల్లో అన్ని సంఘాల సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. ఎన్ని సీట్లు వస్తాయని చెప్పిండ్రు? అమిత్ షా గారి తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టినప్పుడు 12 సీట్లకు డోకా లేదు. ఇది నేను జిమ్మెదారి కలిగిన పౌరుడిగా మాట్లాడుతున్నా, హోంమంత్రిగా మాట్లాడుతున్నా చెప్పాడు. కానీ వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు ఏమైనా డబ్బులు పంచి, నాయకులను బెదిరించి, మీకు ఈ పని కావాలన్నా ఆ పని కావాలన్నా మేమే ఉంటామని చెప్పి ప్రజలు దబాయించి ఓట్లు వేస్తాము అనేదాకా వాళ్ళు మాట్లాడారు. కానీ ప్రజలు మాత్రం ఇక్కడ ముమ్మాటికి మొన్ననే నీకు వేసింది ఎక్కువైపోయింది, ఇక నీకు వేసేది లేదు, ఈసారి బీజేపీకే ఓటు. అందుకని మన మలకాయిలో నేను నిలబడ్డప్పుడు కూడా ఎట్లకెళ్తావా అని అంటారు. అరే ఎట్లకెళ్తానో 4వ తారీఖున డబ్బులు ఇప్పినాక చూద్దామని చెప్పాను నేను. గడిచిన 6 నెలల్లో తెలంగాణలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని బీజేపీ నేత, చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ బలంగా పుంజుకుందని అన్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలోని సుల్తానీపురిలో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పోలైన ఓట్ల కంటే ఈసారి 20% ఓట్లు పెరగబోతున్నాయని చెప్పారు. లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్టు చేయాలని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్ విషయంలో మరోలా మాట్లాడుతోందని, ఇంతకు ఇది కాంగ్రెస్ పార్టీనా లేక కన్ఫ్యూజన్ పార్టీనా అని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ కేసులో బీజేపీపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి పాలన లాఠీ చార్జీలు, బడుగు జీవులకు జూటా మాటలా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. దేవరకొండలో మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ను ఆయన పరామర్శించారు. రవీంద్ర కుమార్ తండ్రి కనిలాల్ ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే రవీంద్రను పరామర్శించిన ఆయన ఉపాధ్యాయులపై లాఠీ చార్జీ ఎప్పుడైనా చూసామా అని ప్రశ్నించారు. దాడిని బీఆర్ఎస్ ఖండిస్తోందన్నారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు.
నిరుద్యోగ భృతి ఇవ్వలేమంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి చేతులెత్తేశారని హరీష్ రావు తెలిపారు. బడిపంతులపై లాఠీ చార్జీలు, బడుగు జీవులకు చూటా హామీలు. గతంలో చరిత్రలో ఎప్పుడు కూడా ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ జరిగిన సందర్భం కానీ నేపథ్యం కానీ లేదు. ఈ రోజు వరకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయుల మీద జరిగిన లాఠీ చార్జ్లను ఖండించడం కానీ దాని మీద ఒక ఎంక్వైరీ కూడా వేయలేదు. అంటే ఉపాధ్యాయులు అంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపు అయిపోయింది. ఇలా విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయుల పైన లాఠీ చార్జ్ జరిగితే దానికి బాధ్యుల మీద ఈరోజు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఉపాధ్యాయుల మీద జరిగిన లాఠీ చార్జ్ను తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. దానికి బాధ్యులైనటువంటి అధికారులను, సిబ్బంది మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. 30 రోజులైనా వడ్డుకునే దిక్కు లేదు. అకాల వర్షాలతో ధాన్యం తడిచి రైతులందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇలా ముఖ్యమంత్రి గారు ఓట్లు డబ్బలు పడంగానే తెల్లారి దొడ్డువాట్లకు బోనస్ లేదనే సాగు కబురు చల్లగా చెప్పినట్టు చెప్పిండు. ఈ మాట డబ్బల ఓట్లు పడకముందు చెప్తే రైతులు తమ సంగతి చూపిస్తారు. తెల్లారే చెప్పిండు డబ్బల్స్ లేనక. అది ముందెందుకు చెప్పలే? మరి మీ మేనిఫెస్టోలో మీరు దొడ్డు వడ్లకు ఇయ్యమని చెప్పిండ్రా? రాష్ట్రంలో వడ్లకు మేము 500 బోనస్ ఇస్తాము, 2500కు వడ్లు కొట్టాము అని మీరు చెప్పారు ఆ రోజు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు బోనస్ విషయంలో చేతులు ఎత్తేసాడు. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇల్లందు పట్టభద్రుల సమావేశంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందన్నారు. మార్పు కావాలని ఓటేసిన పాపానికి కాంగ్రెస్ వైఖరి జనాలకు అర్థమైందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా నిరుద్యోగులు, యువత దూరమయ్యారన్నారు. సోషల్ మీడియా దుష్ప్రచారంతో బీఆర్ఎస్ కు నష్టం వాటిల్లిందన్నారు. 10 ఏళ్ల మా పాలన గురించి చెప్పుకోవటంలో వైఫల్యం మా తప్పేనని కేటీఆర్ అన్నారు. 24 లక్షల మందికి ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పన అవకాశాలు కల్పించినా చెప్పుకోలేకపోయామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు 10 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో భర్తీ చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ దురదృష్టం, మేము మీకు చెప్పుకోలేకపోయినాం. మా మీద దుష్ప్రచారం బ్రహ్మాండంగా జరిగింది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో భర్తీ చేసినప్పటికీ దురదృష్టవశాత్తు ఆ విషయంలో పిల్లల్ని కన్విన్స్ చేసుకోలేకపోయినాం. సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం, పేపర్ లీక్ల మీద జరిగిన దుష్ప్రచారం, దానివల్ల ఒక రకమైన వ్యతిరేకత మీ అందరిలో కూడా డెవలప్ అయింది. నేను మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నా, ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఇప్పుడైతే మా ప్రభుత్వం లేదు, ప్రతిపక్షంలో ఉన్నాం. భారతదేశంలో 2014 నుండి 2024 వరకు 10 ఏళ్ల టైంలో మీరు మీ దగ్గరికి ప్రచారం కోసం వచ్చే బీజేపీ నాయకులను అడగండి, కాంగ్రెస్ నాయకులను అడగండి. భారతదేశంలో ఏదన్నా ఒక్క రాష్ట్రంలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగ భర్తీలు చేసినట్టు రుజువు చేస్తే నేను రాజీనామా చేసిపోతా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2 లక్షల ఉద్యోగ భర్తీలు తెలంగాణ ప్రభుత్వం చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో. దురదృష్టవశాత్తు మీకు మేము ఎప్పటికప్పుడు చెప్పుకోలేకపోయినాం. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఆశ్చర్యం ఏంటంటే విచిత్రంగా అనిపిస్తుంది అప్పుడు. ఇప్పుడు ఉద్యోగ నియామకాలు చేయాలంటే ఏం చేయాలి? ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, ఆ తర్వాత రాత పరీక్ష పెట్టాలి, ఆ తర్వాత ఇంటర్వ్యూ పెట్టాలి, ఆ తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు 30,000 ఉద్యోగాలు ఇచ్చినని చెప్తున్నాడు తన ప్రభుత్వం వచ్చినాక. ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా ఇక్కడికి వచ్చిన మా మిత్రులందరూ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ అన్న వచ్చిందా? మెగా డిఎస్సి అయిందా? నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్లు అన్నారు, జరిగిందా? మరి వాళ్ళ నోటిఫికేషన్ ఇవ్వకుండానే 30,000 ఉద్యోగాలు ఇచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాల నిర్వహణ, సిబ్బంది పెండింగ్ జీతాలపై ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నోస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలల్లోనే కుప్పకూల్చడం బాధాకరమని అన్నారు. కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 36 డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేసి
134 రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకువచ్చి వైద్య సేవల్లో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపారని ఆయన గుర్తు చేశారు. లక్షలాది నిరుపేద సామాన్య ప్రజలకు ఆర్థిక భారం లేకుండా చేసి నాణ్యమైన వైద్య పరీక్షలను అందించిన డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఇప్పుడు నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి. సిబ్బందికి 6 నెలలుగా వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితి. ప్రజా ఆరోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనమని ఆయన తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ ఇవాళతో ముగియనున్నది. జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో కవితను కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈడీ, సిబిఐ అధికారులు హాజరుపరిచారు. సిబిఐ కేసులో కవిత రిమాండ్ జూన్ 3 వరకు పొడిగించింది. కాగా మార్చి 26 నుంచి జ్యుడిషియల్ కస్టడీలో కవిత ఉన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలపై సిబిఐ, ఈడీ నమోదు చేసిన 2 కేసుల్లోనూ నేటితో రిమాండ్ ముగుస్తోంది. నిజానికి కవిత బెయిల్ కోసం ఆమె తరఫు న్యాయవాదులు చాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ పలుమార్లు ఆమెకు బెయిల్ రిజెక్ట్ అయింది. కాకినాడ సిటీ, పిఠాపురం నియోజకవర్గాల్లో కౌంటింగ్ కు ముందు, ఆ తర్వాత హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ ఈసీకి నివేదిక ఇచ్చింది. ఆయా నియోజకవర్గాల్లోని ఏటిమొగ, దుమ్మలపేట, రామకృష్ణారావుపేట సహా పలు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఎన్నికల సంఘం సూచించింది. ఎన్నికల్లో గొడవలు చేసినా ప్రేరేపించిన వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని నివేదికలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం ఎదురు కాబోతుందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కుండ బద్దలు కొట్టారు. తాము ఎన్నికల్లో గెలవబోతున్నామని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్లుగానే రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, అమిత్ షా కూడా చెబుతున్నారని, 10 ఏళ్లుగా ఎన్నికల క్షేత్రంలో పనిచేస్తున్న తనకు ఫలితాలకు ముందే ఓటమిని అంగీకరించిన వారు ఎవరూ కనిపించలేదన్నారు. ఓట్ల లెక్కింపు రోజు 4 రౌండ్లు పూర్తయిన తర్వాత కూడా మీరు వేచి చూడండి. మున్ముందు రౌండ్లలో మాకు మెజార్టీ వస్తుందని ప్రభుత్వం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారన్నారు. చంద్రబాబు గెలుస్తామని చెబితే జగన్ గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుస్తామని చెప్పారని, ఈ చర్చకు అంతమే ఉండదని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఎన్నికల్లో భాజపాకు లోగడ కంటే సీట్లు తక్కువన్నారు. దేశంలో భాజపా, మోదీలపై అసంతృప్తి ఉంది తప్పితే ఆగ్రహం లేదని వెల్లడించారు. అందువల్ల ఈసారి భాజపాకు 2019లో ఉన్న సీట్లకు సమానంగా కానీ లేదంటే అంతకంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. आंध्र को लेकर मेरे से सवाल पूछा गया है और मैंने कहा है कि जगनमोहन रेड्डी, वाईएसआरसीपी, वहां बड़ी हार उनकी हो रही है, ये मेरा आकलन है और उसके मैंने रीजन भी बताए। अब जगनमोहन रेड्डी जी क्या कह रहे हैं, तो राहुल गांधी भी वही कह रहे हैं, तेजस्वी यादव भी यही कह रहे हैं, अमित शाह भी वही कह रहे हैं। मैं फिर वही बात कहूंगा, जो चुनाव लड़ता है, मैंने 10 साल उस फील्ड में जब काम किया, मुझे तो कोई आज तक ऐसा मिला ही नहीं जो चुनाव से पहले चुनाव हार रहा हो। चुनाव से पहले तो सब लोग चुनाव जीतते रहते हैं। वो बात छोड़ दीजिए, जब रिजल्ट आता है, 4 राउंड की काउंटिंग हो गई, आप चंद्रबाबू नायडू से जाके कहिएगा तो कहेंगे हम बिल्कुल जीत रहे हैं। लोग वाईएसआरसीपी से पूछिएगा, जगनमोहन रेड्डी से पूछिएगा तो कह रहे हैं कि उन्होंने कहा है हमारी जीत पीछे से भी बड़ी होगी। तो इस पे बहस का तो कोई अंत नहीं है। 4 तारीख को रिजल्ट आएगा और अगर रिजल्ट में उनको 151 से ज्यादा सीट आ जाए तो प्रशांत किशोर के मुंह पर गोबर पड़ गया। और अगर जो मैं कह रहा हूं वो सही हुआ तो गोबर जैसे अमित शाह के मुंह पर पड़ा था बंगाल में, वैसे गोबर पड़ेगा जगनमोहन रेड्डी के मुंह पर। और ये कोई, इसीलिए देखिए, इस तरह के प्रेडिक्शंस करने में वन हैज टू बी कॉशियस। मैं कभी ये दावा नहीं करता हूं किसको कितना सीट है, बहुत रेयरली बोलता हूं। पूरे बिहार देश के चुनाव में मैं मोटे तौर पर आपको फंडामेंटल बात बता रहा हूं कि क्यों बीजेपी का कम नहीं हो रहा है। मैं ये नहीं कह रहा हूं कि मुझे मालूम है कि नागौर कौन जीतेगा और बेगूसराय कौन हारेगा, ये फालतू की बात है, किसी को नहीं मालूम है। బెంగళూరులో రేవ్ పార్టీ జరుగుతుందని పోలీసులకు పక్కా సమాచారం రావడంతో రైడ్ చేశారు. ఈ రైడ్ లో భారీగా డ్రగ్స్, కోకైన్ ను పట్టుకున్నారు. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ జరిగింది. జీఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. రేవ్ పార్టీపై పోలీసులకు పక్కా సమాచారం రావడంతో రైడ్ చేశారు. ఈ రైడ్ లో పోలీసులకు డ్రగ్స్, కోకైన్ లభ్యమయ్యాయి. దీనిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి అధికంగా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఉన్నట్లు గుర్తించారు. జీఆర్ ఫామ్ హౌస్ అనేది హైదరాబాద్కు చెందిన గోపాల్ రెడ్డికి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది. రేవ్ పార్టీలో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో పాస్ ఉన్న కారు సైతం లభ్యమైంది. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ಪ್ರಮುಖವಾಗಿ ಅಧಿಕಾರಿಗಳು ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿದ್ದವರನ್ನ ಕರೆತಂದು ಅವರನ್ನ ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಇದೆಯಲ್ಲ ಅದು ತಾರ್ದು ಖ್ಯಾತ ಉದ್ಯಮಿಗಳ ಮಕ್ಕಳು ಸುಮಾರು ಆಯೋಜಕರು ಫ್ಲೈಟ್ ಮೂಲಕ ಅವರನ್ನ ಜನರನ್ನ ಕರೆಸಿ ಒಂದು ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಕೂಡ ಮಾಡಿದ್ರು ಮಾಹಿತಿ ಕೂಡ ವೀಕ್ಷಣೆ ಮಾಡ್ತಾ ಇರಬಹುದು. ಒಂದು ರೈಡ್ ನಂತರ ಅವ್ರನ್ನ ಕರ್ತರುವಂತದ್ದು ರಾತ್ರಿ ತಡರಾತ್ರಿಯಲ್ಲಿ ಒಂದು ನಮ್ಮವ್ರು ಮಾಡ್ಕೊಡ್ರಪ್ಪ ನಮ್ಮವರು ಕೆಲವೊಂದಷ್ಟು ಮಂದಿ ಎಸ್ಕೇಪ್ ಆಗಿರುವಂತದ್ದು ಅವರ ಬಗ್ಗೆ ಮಾಹಿತಿ ಹಾಕುವಂತ ಕೆಲಸ ಕೂಡ ಅಧಿಕಾರಿಗಳು ಮಾಡ್ತೀವಿ. ನೋಡ್ತಾ ಇರಬಹುದು ಈಗ ವಿಜುವಲ್ಸ್ ನಲ್ಲಿ ಅಧಿಕಾರಿಗಳು ಪರಿಶೀಲನೆ ಮಾಡ್ತಾ ಕಳೆದ ಕೆಲವು ವರ್ಷಗಳಿಂದಲೂ ಕೂಡ ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಈ ಒಂದು ರಿಯೋ ಪಾರ್ಟಿ ನಡೀತಾ ಇದೆ. ಏನು ಹೈದರಾಬಾದ್ ಮೂಲದಿಂದ ಆಂಧ್ರದಿಂದ ಜನರು ಬಂದಿರ್ತಾರೆ ಅವರು ಕೂಡ ಒಂದು MDM దేశవ్యాప్తంగా 5వ విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ నిర్వహించారు. మొత్తం 8 రాష్ట్రాల్లో 49 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. 49 స్థానాలకు మొత్తం 659 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఆయా రాష్ట్రాల్లో ఓటింగ్ సజావుగా జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. యూపీలోని 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్లో 7, ఒడిశాలో 5, బీహార్లో 5, జార్ఖండ్లో 3, జమ్మూ కాశ్మీర్, లడఖ్లో ఒక్కో స్థానానికి పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారిలో బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు. బాలీవుడ్ ప్రముఖులంతా తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు చేరుకుని సామాన్యులతో పాటు లైన్లో నిల్చొని తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, జాహ్నవి కపూర్, ఐరా ఖాన్, ఫర్హాన్ అఖ్తర్, జోయా అఖ్తర్, రాజ్ కుమార్ రావులతో పాటు పలువురు సినిమా ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ముంబైలోని తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా 5వ విడతలో తన నివాసంలో ఉంటున్న ప్రాంతంలో ఓటు వేయనున్నారు. అక్షయ్ కుమార్ బాలీవుడ్ స్టార్ హీరో అయినప్పటికీ తను 2023 ఆగస్టు నెల వరకు కెనడా పౌరసత్వం కలిగి ఉండగా ఆగస్టులో అతనికి భారత పౌరసత్వం, జాతీయ పౌరసత్వాన్ని అధికారికంగా అందించింది. ఓటు వేసిన అనంతరం అక్షయ్ తనకు ఇది మర్చిపోలేని రోజు అని తెలిపారు. తాను భారతదేశంలో అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఓటు వేశానని, ఓటర్లందరూ దీనిని దృష్టిలో ఉంచుకొని వారి ప్రకారం సరైన అభ్యర్థికి ఓటు వేయాలని సూచించారు. बस मैं यही कहना चाहूंगा, मैं चाहता हूं कि मेरा भारत जो है वो विकसित रहे, वो मजबूत रहे एंड बस उसी को दिमाग में रखते हुए मैंने वोट किया और उसी हिसाब से पूरा भारत वोट करे जो उनके दिमाग में सही लगे। मुंबई में कम लोग मतदान करने के लिए निकलते हैं, उनके लिए क्या संदेश? अभी तो चालू हुआ है, तूने पहले ही बोल दिया। नहीं, मुझे लगता है इस वक्त बहुत ज्यादा निकलेंगे। आज सुबह देखिए, सुबह के 7 बजे मैं यहाँ पहुँच गया था। सुबह 7 बजे पोलिंग बूथ खुल गया था। करीबन 500-600 लोग अंदर मैंने खुद देखे हैं, तो अच्छा ही होगा। इस वक्त खुद लाइन में खड़े रह के आपने मतदान किया सर, एक सेलिब्रिटी, तो क्या करूं, लाइन तोड़ के निकल जाऊं आगे। दोबारा सिटीजनशिप मिलने के बाद पहली बार मतदान कर रहे हैं सर? हाँ जी, बहुत अच्छा लग रहा है, बहुत बढ़िया। ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హుస్సేన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నిన్న పర్వతాల్లో కుప్పకూలిపోయింది. కాగా సమాచారం అందుకున్న సిబ్బంది గాలింపు చర్యలను చేపట్టగా హెలికాప్టర్ కుప్పకూలిన ప్రదేశాన్ని కనిపెట్టారు. ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా ప్రాణాలతో లేరని అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటే విదేశాంగ మంత్రి కూడా ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ జాతీయ మీడియా స్పష్టం చేసింది. కాగా హెలికాప్టర్ కూలిన ప్రదేశంలో వాతావరణం దారుణంగా ఉండడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు. 2021 ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన ఆయన ఇస్లామిక్ చట్టాలను అమలు చేయడంలో కఠినంగా వ్యవహరించారు. ఇరాన్ను అణ్వస్త్ర దేశంగా మారుస్తానని పదే పదే చెప్పేవాడు. అలాగే ఆయన ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఉక్కుపాదంతో అణిచివేశారు. కాగా ఆయన అజర్బైజాన్ దేశ పర్యటన ముగించుకొని ఇరాన్ తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా ఈ ప్రమాదం జరిగిన సమీపంలో హెలికాప్టర్లో ఉన్న అందరూ ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది. దీంతో ఆ దేశ ప్రజల్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
అజర్బైజాన్ సరిహద్దుల నుంచి తిరిగి వస్తూ వాతావరణం అనుకూలించగా హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం పాలైన ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీ విషాదకర రీతిలో మరణించడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. భారత్ ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం కోసం రైసీ చేసిన కృషి చిరస్మరణీయం అని కొనియాడారు. ఈ కష్టకాలంలో ఆయన కుటుంబానికి, ఇరాన్ ప్రజలకు నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలుపుకుంటున్నాను. ఈ విషాదకర సమయంలో ఇరాన్కు భారత్ అండగా నిలుస్తుంది అని మోదీ ట్వీట్ చేశారు. చార్ధామ్ యాత్రకు వెళ్లే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. యాత్ర ప్రారంభమైన కేవలం 10 రోజుల్లోనే 6,40,000 మంది చార్ధామ్ను సందర్శించారు. ముఖ్యంగా కేదార్నాథ్ ధామ్కు 2.50 లక్షల మంది హాజరయ్యారు. ప్రతిరోజు సుమారుగా 70,000 మంది యాత్రికులు సందర్శిస్తున్నట్టు అధికారులు తెలిపారు. యాత్ర కోసం 29.52 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు వచ్చినట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం పేరు నమోదు చేసుకోకుండా వెళ్లే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేసింది. కాగా అక్షయ తృతీయ సందర్భంగా చార్ధామ్ యాత్ర మే 10న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు కేదార్నాథ్కు 2,46,820 మంది, బద్రీనాథ్కు 1,20,757, యమునోత్రికి 1,25,608, గంగోత్రిని 1,12,508 మంది సందర్శించారు. యాత్రకు బయలుదేరే ముందు యాత్రికులు స్వయంగా పరీక్షలు చేయించుకోవాలని ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించాలని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ లోని పలుచోట్ల వర్షం పడుతోంది. గచ్చిబౌలి, కొండాపూర్, మాధాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, లింగంపల్లి, బాల్నగర్, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్, అల్వాల్, బాల్నగర్, చింతల్ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. పలు కాలనీలు వర్షానికి జలమయమయ్యాయి. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నగరవాసులు వర్షాలు పడుతున్న సమయంలో అత్యవసరం అయితేనే బయటకు రావద్దని సూచించారు. వాహనదారులు రోడ్లపై నీళ్లు చేరడంతో జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపు విధానం అనేది విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారు. ఏ చిన్న అవసరానికైనా వీటిని ఉపయోగిస్తున్నారు. రోజు రోజుకు ఈ ఫోన్ పే, గూగుల్ పే వాడే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. మరీ ముఖ్యంగా మొదట్లో గూగుల్ పే స్క్రాచ్ కార్డ్ లో క్యాష్ బ్యాక్ ఆఫర్ పెట్టి అందరినీ ఆకర్షించింది. ఇక ప్రస్తుతం స్క్రాచ్ కార్డ్ లో ఓచర్స్, క్యాష్ బ్యాక్ లాంటివి వస్తుంటాయి. దీంతో వాటికి అట్రాక్ట్ అయిపోయి చాలా మంది గూగుల్ పేను వాడుతున్నారు. అయితే ఈ గూగుల్ పే వాడే వినియోగదారులకు బిగ్ షాక్ తగలనుంది. జూన్ 4 నుంచి గూగుల్ పేను మూసివేయబోతున్నట్లు ఆ సంస్థనే స్వయంగా తెలిపింది. జూన్ 4 తర్వాత గూగుల్ పే యాప్ భారత్, సింగపూర్లో మాత్రమే పనిచేయనుందట. అమెరికాలో దీని సేవలు నిలిపివేయబోతున్నట్లు గూగుల్ తెలిపింది. కంపెనీ ప్రకారం వినియోగదారులందరూ గూగుల్ వ్యాలెట్కి బదిలీ చేయబడతారు. అందువలన గూగుల్ పే సేవలు బంద్ కానున్నాయి. గూగుల్ వ్యాలెట్ను ప్రమోట్ చేసేందుకే కంపెనీలు ఇలాంటి చర్య తీసుకుందని భావిస్తున్నారు. దాదాపు 180 దేశాల్లో గూగుల్ పేని గూగుల్ వ్యాలెట్ భర్తీ చేస్తుందని కంపెనీ తన బ్లాగ్లో పేర్కొంది. పేదవాడు డబ్బులు సంపాదించడం కోసం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతుంటే ఉన్నోడు మాత్రం డబ్బును ఎక్కడ దాచాలో కూడా తెలియక సతమతం అవుతున్నాడు. మామూలుగా డబ్బును ఇంట్లో బీరువాలో దాచుకుంటాం. మరీ ఎక్కువ ఉంటే బ్యాంక్లో డిపాజిట్ చేస్తాం. కానీ ఇంట్లో మంచం మీద పరుపులా పరచడం ఎవరైనా చూసారా? ఆగ్రాలో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో చోటు చేసుకున్న ఘటన చూస్తే అవాక్కవుతారు. ఆగ్రాలోని ఓ షూ వ్యాపారి ఇంట్లో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో కట్టల కొద్దీ డబ్బులు బయటపడ్డాయి. 1 కాదు 2 కాదు, ఏకంగా 60 కోట్ల రూపాయల డబ్బు మంచం మీద పరుపులా పరిచి ఉండడం చూసి అధికారులు సైతం అవాక్కయ్యారు. కట్టలు కట్టలుగా బయటపడ్డ డబ్బును అధికారులు సీజ్ చేశారు. శనివారం రాత్రి 6 చోట్ల జరిపిన సోదాల్లో బయటపడ్డ డబ్బును కౌంట్ చేయడానికి 6 కౌంటింగ్ మిషన్లు కావాల్సి వచ్చింది అధికారులకు. ఈ సోదాల్లో 60 కోట్ల నగదుతో పాటు పలు డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ రోజుల్లో ఇంట్లో ఆడవాళ్ల మీద చేయి చేసుకోవాలంటేనే మగాళ్లు జంకుతున్నారు. గృహహింస, వరకట్నం కేసులు అంటూ మహిళలు 1,00,000 కేసులు పెడుతూ భర్తలను తమ దారిలోకి తెచ్చుకుంటున్నారు. ఒకవేళ ఏకాభిప్రాయం కుదరకపోతే పుల్ల విరిచినంత ఈజీగా విడాకులు తీసుకుంటూ ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కామారెడ్డి జిల్లాలో అందుకు భిన్నమైన ఘటన చోటు చేసుకుంది.
తన భార్య రోజు చితకబాదుతుందంటూ ఓ భర్త బాన్సువాడ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు. మామూలుగా పోలీస్ స్టేషన్కు వెళ్తే లెక్కేముంటుందని అనుకున్నాడో ఏమో ఆ వ్యక్తి కేవలం చెడ్డీ ధరించి అర్ధనగ్నంగా పోలీసుల వద్దకు వెళ్ళాడు. భార్య నుంచి తనను కాపాడాలని ప్రతిరోజు కొడుతుందంటూ తన బాధలను చెప్పుకున్నాడు. దీంతో ఒక్కసారిగా కంగుతున్న పోలీసులు బాధితుడికి అతడి భార్యకు ఏదో విధంగా సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు. నేను గాలి తాగాను. 2 నెలలుగా అభిమానులను అలరిస్తూ వస్తున్న ఐపీఎల్ క్లైమాక్స్ కు చేరుకుంది. లీగ్ మ్యాచ్లు అన్ని పూర్తి కాగా రేపటి నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్లు మొదలు కానున్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ 20 పాయింట్లతో పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 17 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. 17 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ మూడో స్థానానికి పరిమితమైతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 పాయింట్లతో ప్లే ఆఫ్ స్థానాన్ని దక్కించుకున్న 4వ జట్టుగా నిలిచింది. ఈ 4 జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి. మ్యాచ్లన్నీ సాయంత్రం 7:30 జరుగుతాయి. మొబైల్స్ లో జియో సినిమాలో, టీవీలో, స్టార్ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. ఇక కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ రేపు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతోంది. తొలి 2 స్థానాల్లో నిలిచిన కేకేఆర్, సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో తలపడతాయి. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు వెళ్తుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్ లో గెలిచిన జట్టుతో మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ కు వెళ్తుంది. ఇవి వాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పూరా లోకల్. ఐఐటి, జేఈఈ మరియు నీట్ కోర్సులలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ట్యూరిటో క్లాసెస్ లో జాయిన్ అవ్వండి. 2022-23 సంవత్సరాలలో అత్యుత్తమమైన ర్యాంకులు సాధించిన ఘనత మా విద్యార్థులదే. మా దగ్గర నైపుణ్యత సాధించిన లెక్చరర్ల చేత బోధన మరియు నిరంతర పర్యవేక్షణ కొరకు యాప్ సౌకర్యం కూడా కలదు. విద్యార్థుల కొరకు ప్రత్యేక హాస్టల్ సదుపాయం కలదు. 11 మరియు 12వ తరగతుల కొరకు అడ్మిషన్స్ జరుగుచున్నవి. మీ దగ్గర ఉన్న బ్రాంచ్లలో ఇప్పుడే అడ్మిషన్ పొందండి.